హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంత దారుణంగా మారడానికి కారణం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం నలంద, తక్షశిల అనే యూనివర్సిటీస్ ఉండేవి. ఇక్కడికి ఇతర దేశాల నుండి వచ్చి చాలామంది స్టూడెంట్స్ చదువుకునేవారు. అప్పుడు పురాతన పాఠశాలల్లో సిస్టమ్ అనేది వేరేగా ఉండేది. అది గురుకుల స్కూల్స్ పైన డిపెండ్ అయి ఉండేది. ఇక్కడ ముందుగానే స్టూడెంట్ యొక్క టాలెంట్ తెలుసుకొని ఇక దాంట్లోనే స్టూడెంట్ని డెవలప్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మహాభారతంలో చూసుకున్నట్లయితే భీముడికి గదను ఉపయోగించడంలో ఇంట్రెస్ట్ ఉన్నట్లు అర్జునుడికి ధనుర్విద్య, ధర్మరాజుకి ధర్మాన్ని. ఈ విధంగా ద్రోణుడు తమ టాలెంట్ గుర్తించి ఎలా అయితే నేర్పించారో ఈ గురుకుల స్కూల్స్ కూడా అలానే నేర్పించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనకి ఏం నేర్పిస్తుంది? బట్టి సిస్టమ్. అది ఎలా అనేది ఒక ఎగ్జాంపుల్తో చెప్పేస్తాం మీకు. ఒకరోజు ఒక స్కూల్లో ఎగ్జామ్ పెడతారు. అయితే దాంట్లో ఒక స్టూడెంట్ బట్టి పట్టి బుక్లో ఉన్నది ఉన్నట్లుగా ఎగ్జామ్ రాస్తాడు. కానీ ఇంకో స్టూడెంట్ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా కాకుండా దాంట్లో అతనికి ఏం అర్థమైందో దాన్ని క్రియేటివ్గా రాస్తాడు. అయితే ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ రాసింది ఒకటే ఆన్సర్. కానీ బుక్లో ఉన్నది ఉన్నట్లుగా రాసిన వానికి 90 మార్కులు, క్రియేటివ్గా రాసిన వానికి 40 మార్కులు వేస్తే ఆ క్రియేటివ్ ఉన్నవానికి క్రియేటివ్నెస్ చచ్చిపోతుంది కదా. ఇంకోసారి క్రియేటివ్గా రాద్దామన్నా కూడా ధైర్యం రాదు. కేవలం ఇవే కాదు, మ్యాథ్స్లో ప్రాబ్లమ్స్ క్రియేటివ్గా చేసినా తప్పే, క్లాస్ రూమ్లో డౌట్ రేజ్ చేసినా తప్పే. మరి ఈ విధంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ తయారు చేసింది ఎవరు? నెక్స్ట్, అసలు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి స్టూడెంట్లో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇక ఈ టీచర్స్ అది గుర్తించకుండా, అర్థం చేసుకోకుండా మనం ఒక సిస్టాన్ని క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ప్రతి స్టూడెంట్కి ఒకే రకమైన ఎగ్జామ్ పెట్టి దీంట్లో ఫెయిలియర్ అయితే లైఫ్లో ఫెయిలియర్ అన్నట్లే అని ఒక ముద్ర వేస్తున్నారు. దీంట్లో టీచర్స్ ఒక్కరిదే తప్పు కాదు, పేరెంట్స్ది కూడా. పేరెంట్స్ ఎందుకంటే ఒక స్టూడెంట్ పదే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతున్నాడంటే అది అతనికి అర్థం కాకను, లేదంటే అతనికి ఇష్టం లేకపోవడం ద్వారా ఫెయిల్ అవుతున్నాడని అర్థం. అప్పుడు ఏం చేయాలంటే పేరెంట్స్ వాళ్ళని అర్థం చేసుకొని మనకి ఏమి ఇష్టమో, దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నదో దాంట్లో చేర్పియడం బెస్ట్. స్టడీ మొత్తానికి ఇవ్వద్దని కాదు, అమ్మాయి లేదా అబ్బాయి స్కూల్కి వెళ్ళి వచ్చాక వారికి ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో కొంచెం సేపు అయినా టైం స్పెండ్ చేయనివ్వాలి. ఈ విధంగా చేయకపోవడం వల్ల కేవలం ఇష్టం లేని స్టడీ చేస్తూ ఎగ్జామ్ వల్ల స్ట్రెస్ పెరిగి చాలామంది చనిపోయారు. మన ఇండియాలో గత 7 సంవత్సరాల నుండి దాదాపు 12,000 మంది విద్యార్థినీలు చనిపోయారు. ఈ ఎగ్జామ్స్ అనే వ్యూహంలో పడి చాలామంది సూసైడ్ చేసుకున్నారు. ఎగ్జామ్స్ ఒకటే ఫ్యూచర్ కాదు, ఇంకా బయట చాలా ఉన్నాయి. గేమింగ్ ఇండస్ట్రీ ఉన్నది, ఆర్ట్స్ ఇండస్ట్రీ ఉన్నది, స్పోర్ట్స్ ఉన్నది, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఉన్నది, ఇలా చాలా ఉన్నాయి. సో పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, అంతేకాని కన్ఫ్యూజన్లో పడేయకండి. ఇక ఫీజుల విషయానికి వస్తే ఇండియాలో సర్వే చేసిన రిజల్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే 65.3% మొత్తం ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్సే ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రజెంట్ ఇండియాలోని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఫీజులు ఎంతగా ఉన్నాయంటే 55,000 నుంచి 10 లక్షల వరకు ఫీజులు ఉన్నాయి. తెలంగాణలోని నారాయణ, శ్రీ చైతన్య, విఎన్ఆర్ ఇలాంటి చాలా ఇన్స్టిట్యూషన్లో దాదాపు 50,000 నుంచి 5 లక్షల వరకు ఫీజులు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఫీజులు ఎక్కువగా పెట్టి చదివించినా కూడా జాబ్స్ వస్తున్నాయంటే 100లో 25 నుంచి 26% మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. మరి మిగతా 75% గ్రాడ్యుయేట్స్ పరిస్థితి ఏంటి? ఈ మిగతా గ్రాడ్యుయేట్స్ సాఫ్ట్వేర్ జాబ్ అనో, లేదంటే బిజినెస్ అనో, స్టార్టప్ కంపెనీస్లో ఇంటర్వ్యూ ఇస్తూ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. ఇక పెద్ద కాలేజీలో చదివిన వారి పరిస్థితి ఇలా ఉంటే చిన్న కాలేజీలో చదివిన వారి పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. చాలామంది లక్షలు పెట్టి స్కూల్స్, కాలేజెస్ నడిపిస్తున్నారు. కానీ ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్గా ఉండాలి. ఇండియన్ లా ప్రకారం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ అనేది ఒక సమాజ సేవ. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం నాన్ ప్రాఫిట్ ట్రస్ట్ నుంచి కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం నాన్ ప్రాఫిటబుల్ ఎంటిటీ ద్వారా మీరు స్కూల్స్ ఓపెన్ చేయవచ్చని ఎప్పుడో ఈ ఆర్టీఈ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఎవరు ఈ రూల్ని పాటిస్తున్నారు? ఎవరికి నచ్చినట్టు వాళ్ళు లక్షలు స్కూల్ ఫీజు, కాలేజ్ ఫీజు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఇక మధ్యతరగతి కుటుంబానికి అయితే చాలా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో అప్పులు తీసుకొచ్చి ఫీజులు కడుతున్నారు. నా చిన్నప్పుడు మా స్కూల్లో టెస్ట్ పెట్టేవారు. అయితే ఎవరైతే ఫీజు కడతారో వాళ్ళకే టెస్ట్ పెట్టేవారు, మిగతా వాళ్ళని క్లాస్ రూమ్లో కూర్చోబెట్టేవారు. సో నేను నెక్స్ట్ డే మా ఫాదర్ని ప్రెజర్ పెట్టి డబ్బులు అడిగి ఫీజు కట్టేవాడిని. సో అప్పుడు నాకు ఎగ్జామ్ పెట్టేవారు. మొత్తానికి ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి బిజినెస్ అయింది. ఇక గవర్నమెంట్ స్కూల్స్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్లో గవర్నమెంట్ టీచర్స్ కరెక్ట్గా చదువు చెప్పి ఉంటే ఈరోజు చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ ఉండేవి కాదు. కానీ గవర్నమెంట్ స్కూల్స్ టీచర్స్ విషయంలో చాలా వరకు ఫెయిల్ అయింది. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ డిగ్రీ ఆర్ బీటెక్ అయిపోయినాక కోచింగ్ సెంటర్ల వెంబడి తిరుగుతున్నారు. దాంట్లో పైథాన్, జావా స్క్రిప్ట్, HTML, రూబీ లాంటివి నేర్చుకుంటున్నారు. నాకు ఒక విషయం అర్థం కాక అడుగుతున్నాను. ఫస్ట్ నుంచి 10th వరకు, ఇంటర్మీడియట్ 2 ఇయర్స్, డిగ్రీ 3 ఇయర్స్, బీటెక్ 4 ఇయర్స్ చదివిన దానికి వాల్యూ లేదా? ఈ లాస్ట్లో 1 ఇయర్ కోచింగ్ తీసుకున్న దానికే వాల్యూ ఉందా? కోచింగ్ తీసుకున్నా కూడా జాబ్స్ వస్తాయనే గ్యారెంటీ లేదు. జాబ్స్ వచ్చినా కూడా
కొంతమందికి మాత్రమే మంచి ప్యాకేజ్తోని జాబ్స్ వస్తున్నాయి. 2012 నుంచి 2024 వరకు సర్వే చేసిన దాని ప్రకారం మన ఇండియాలో ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంతో తెలుసా? 44.6%. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలంటే ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్ని సర్చ్ చేయగలిగితే చాలు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.